AP EcoServe, Proprietor Ravishankar Karella, MTech. మా అడ్రస్ నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివరాత్రికి సిద్ధమైన జంగారెడ్డిగూడెంలో బైనూరు శివాలయం, భారీగా ఏర్పాటు చేసిన గాండ్ల తేనీల సంఘం. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరపత్రుల రాజశేఖరానికి మద్దతు ఇవ్వాలంటున్న కూటమి నాయకులు. ముగిసిన ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్సీ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న రిసెప్షన్ సెంటర్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రి సెల్వి. జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయంలో వేంచేసుకున్న పంచముఖ వరద శివలింగాకారానికి భక్తులే స్వయంగా అభిషేకాలు చేసే అవకాశం వినియోగించుకోవాలంటున్న ఆలయ కమిటీ. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు, విద్యార్థులపై అవమానకరంగా ప్రవర్తించిన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం హెచ్ఎం సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేసిన అధికారులు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో రిసెప్షన్ సెంటర్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, సెక్టర్ అధికారులు, రూట్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన పెదప రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రి స్వీకరణ ప్రక్రియను అత్యంత శ్రద్ధతో నిర్వర్తించాలని అన్నారు. రిసెప్షన్ సెంటర్కు చేరే బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్ అకౌంట్, పిఓ డైరీ, పేపర్ సీల్ అకౌంట్, ఇతర డిక్లరేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. స్టాట్యూటరీకి సంబంధించి 7 రకాల పత్రాలతో కూడిన ప్యాకెట్, నాన్ స్టాట్యూటరీకి సంబంధించి 6 పత్రాలతో కూడిన సీల్ కవర్లను జాగ్రత్తగా తీసుకుని పరిశీలించాలని ఉన్నారు. అదేవిధంగా పిఓ హ్యాండ్బుక్, ఇతర ఎన్నికల సామగ్రికి సంబంధించి 6 రకాల వస్తువులను కూడా స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి డాక్యుమెంట్ ను పరిశీలించుకోవాలని, పరిశీలన అనంతరం వెంటనే బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్ కు చేరవేయాలని తెలిపారు. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ నివేదికను, వెబ్ కాస్టింగ్ కు సంబంధించిన రిపోర్టును సేకరించాలని అన్నారు. అనంతరం జోనల్ అధికారులు, సెక్టర్ అధికారులతో కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల్లో జోనల్ అధికారుల పాత్ర కీలకమని తెలిపారు. వారి పరిధిలో అన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ నమోదు వివరాలు తెలియజేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బందిపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వాహనాలను, తిరిగి రిసెప్షన్ కేంద్రాలకు వచ్చే వాహనాలను మార్గ మధ్యలో ఎక్కడా నిలుపుదల చేయకూడదని అన్నారు. సెక్టర్ అధికారులు వారికి నిర్దేశించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రి స్వీకరణపై మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్, పనీలతో పాటు డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అమరీష్, జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డీసీఓ శ్రీనివాస్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం, డ్వామా పీడీ సుబ్బారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్, దేవకీదేవి, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, పౌర సరఫరాల సంస్థ డిఎం శ్రీలక్ష్మి, సెటిల్మెంట్ సీఈఓ ప్రభాకర్, ఏడీ సర్వే అన్సారీ, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరపత్రుల రాజశేఖరానికి ఓట్లు వేసి గెలిపించాలని టీడీపీ నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రావుల కృష్ణ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరవి సత్యనారాయణ, నంబూరి రామచంద్రరాజు, బొబ్బర రాజ్పాల్ కుమార్, పెనుమర్తి రామ్కుమార్, పాతూరి అంబేద్కర్, చేను ప్రసాద్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు, కౌన్సిలర్ వడవల ఖాతాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పట్టుదల గల నాయకుడు, విజన్ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని పట్టుదలతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురి కలయికతో కూటమిగా ఏర్పాటు జరిగింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని పట్టభద్రులు దేశ విదేశాల్లో ఉన్న, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అందరూ వచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలనే ఉద్దేశంతో బయట ఉన్న పట్టభద్రులు, ఉద్యోగస్తులు, యువకులు అందరూ వచ్చి మన 2024లో పోటీ చేయడం జరిగింది. వారి అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజున అమరావతి ప్రాజెక్టు స్టార్ట్ అయినది, అలాగే పోలవరం స్టార్ట్ అయింది. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి.
శాంతి పద్ధతులు మెరుగుపడ్డాయి. మహిళలకు రక్షణ ఇప్పించారు. యువకులకి ఉద్యోగాల అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 7 లక్షల కోట్లు విలువ చేసే పరిశ్రమలు త్వరలో మన రాష్ట్రానికి రాబోతున్నాయి. అనేక మంది యువకులకు అనేక రకాలుగా ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వ నాయకులు వారు ఉన్నారు. అందువల్ల ప్రతి నాయకులు మీరు పట్టభద్రులు తమ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ బంధుమిత్రులతోనూ అందరూ కలిసి వచ్చి రేపు 27వ తారీఖున పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి పేరు పేరాబత్తుల రాజశేఖర్ గారిది. పేరాబత్తుల రాజశేఖర్ గారి పేరు ఎదురుగా 1 అని గుర్తుపెట్టండి. గుర్తుపెట్టి ఎన్నికల అధికారి ఇచ్చిన కన్నుతోనే మీరు 1 అని గుర్తుపెట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఈ రాష్ట్రాభివృద్ధికి మీరందరూ సహకరించి ఈ రాష్ట్రాభివృద్ధికి మీరందరూ తోడ్పాటు అందించవలసిందిగా పట్టభద్రులందరినీ మరి ఒకసారి కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్కి మన ఉమ్మడి అభ్యర్థిగా రాజశేఖర్ గారిని నియమించడం జరిగింది. ఆయన ఓటు గుర్తు 1. మరి ఆ గుర్తుపై అందరూ కూడా ఓటు వేసి రాజశేఖర్ గారిని అత్యధిక ఓటు మెజార్టీ గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాం. మరి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రోషన్ కుమార్ గారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి దీన్ని నియోజకవర్గంలో అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ ఓట్లు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. రేపు 27వ తారీఖుని ఉదయం 8 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మరి జంగారెడ్డిగూడెం హై స్కూల్, గర్ల్స్ స్కూల్లో కూడా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటుని వినియోగించుకుని మరి రాజశేఖర్ గారిని అత్యధిక ఓటు మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం. మరి ఆయన గెలిస్తే మరి అందరికీ కూడా ఉపయోగపడే వ్యక్తి, మా అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి రాజశేఖర్ గారు. మరి ఆయనకి అత్యధిక ఓటు మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి ఆలయం నందు శివరాత్రి ఉత్సవాలు నేత్ర పర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు వేణుగోపాలాచార్యులు తెలిపారు. ఆలయంలో వేంచేసిన పంచముఖ మరకతని శివలింగాకారానికి పంచామృతాలతో వివిధ జలాలతో అభిషేకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 7 గంటలకు స్వర్ణమందిర నిర్వాహకులు కందులపాటి శ్రీను దంపతులు, సురేష్ దంపతులు కళ్యాణ క్రతువులో పాల్గొనున్నట్లు చెప్పారు. శివరాత్రి సందర్భంగా పంచముఖ మరకత శివలింగాకారానికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఏర్పాటు చేసినట్లు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు కందులపాటి సురేష్, జల్లిపల్లి శివకృష్ణ పాల్గొన్నారు. మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ శ్రీ విజయదుర్గామ్మవారి ఆలయంలో రేపటి రోజున మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా విశేషంగా రేపు పంచభూత మరకతలింగేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈ పంచభూత మరకతలింగం కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడా లేనటువంటిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. ఈ యొక్క పంచభూత మరకతలింగేశ్వర స్వామి వారికి అభిషేకించడం వల్ల, దర్శనం చేయించుకోవడం వల్ల అనేక ఈతి బాధలు అనగా సర్వగ్రహ దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు కలిగి వ్యాపార వ్యవసాయ ధనాభివృద్ధి కలిగి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి అర్చన చేసుకుని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైనది. శ్రీ విజయదుర్గా నమః. శ్రీ శ్రీ పంచభూత మరకతలింగేశ్వర ఆలయము జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల గ్రామాల్లో శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో ప్రతిష్ఠించబడింది. ఈ శివలింగాన్ని దర్శించుకున్న వారికి వ్యాపార వృద్ధి, అలాగే కుటుంబ క్షేమం, ఆరోగ్యం అన్ని కలుగుతాయని స్వామివారు శివస్వామిజీ చెప్పడం జరిగింది. ఇది చాలా అరుదైన శివలింగం. రేపు శివరాత్రి మహోత్సవాల్ని దర్శించుకున్న వారికి ప్రత్యేకంగా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఈ శివలింగాన్ని పంచభూత మరకత శివలింగాన్ని దర్శించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ విజయదుర్గాయ నమః. జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ఓటర్ స్లిప్ తీసుకోవాలని, ఎవరికైనా రానితో సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని, లేకుంటే కూటమి నాయకులను సంప్రదిస్తే ఓటర్ స్లిప్లు అందజేస్తారని బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పక శ్రీనివాసరావు అన్నారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ నాయకులు కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. నమస్కారం.
ఈ నెల అంటే 27వ తారీఖు ఎల్లుండి గ్రాడ్యుయేట్ల ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి రోజు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో గర్ల్స్ హై స్కూల్లో 3 బూతులు, బాయ్స్ హై స్కూల్లో 4 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు వేసే ప్రతి అభ్యర్థి కూడా తనతో పాటు ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలి. ఎవరికైనా స్లిప్పులు అందకపోతే సెల్ఫ్ పోర్టల్, మన అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడతారు కాబట్టి దాంట్లో www.apnic.cu అని కొడితే అందులో ఎమ్మెల్సీ ట్రాక్ అని కొట్టి మీ ఆధార్ నెంబర్ కానీ, డోర్ నెంబర్ కానీ, మీ పేరు నెంబర్ కానీ కొడితే మీ బూత్ ఎక్కడ ఉంది, తర్వాత మీ ఓటు సీరియల్ నెంబర్ కూడా అందులో వస్తాయి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. ఈ ఎన్నికల ఆఫీసర్ ఇచ్చేటువంటి పెన్నును మాత్రమే మనం ఉపయోగించి ఓటు చేయాలి. ఇది గుర్తులతో సంబంధం లేదు. తెలుగుదేశానికి సైకిల్ గుర్తని, లేకపోతే కమలం గుర్తని, గ్లాస్ గుర్తని మాత్రం ఉండవు. ప్రతి అభ్యర్థి కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి అంటారు. ఫస్ట్ ప్రియారిటీ ఓటు. ఫస్ట్ ప్రియారిటీలో ఎన్డీ అభ్యర్థికి మొదటి పేరే మనది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అని అందులో ఉంటుంది. అతను వారి ఫోటో కూడా ఉంటుంది. పక్కన మనం ఏం చేయాలంటే 1 అని మాత్రమే వేయాలి. ఆఫీసర్ ఇచ్చిన పెన్ను తీసుకుని 1 అని మాత్రమే వేయాలి. దాన్ని మళ్ళీ దిద్దటం కానీ, అండర్లైన్ చేయడం కానీ, ఇంటూలు కానీ, టిక్కులు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అది ఇన్వాలిడ్ అవుతాయి. గ్రాడ్యుయేట్లు అనేసరికి అందులో యువతలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు, తర్వాత వ్యాపారస్తులు, మహిళలు, రైతులు అందరూ చదువుకున్న వాళ్ళందరూ, మేధావులు, టీచర్లు అందరూ గ్రాడ్యుయేట్లే. ఎవరైతే గ్రాడ్యుయేట్ పూర్తి చేశారో వాళ్ళందరూ మీరందరూ విద్యులు కాబట్టి, మీరందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎందుకు అవసరం, మనం ఎందుకు ఓటు చేయాలి అనే దాని మీద రాష్ట్ర అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, గ్రాడ్యుయేట్లకి డిఎస్సి రావాలి అన్న, ఇండస్ట్రీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జరగాలి అన్న, అట్లాగే మన నియోజకవర్గంలో అగ్రెసివ్గా పనిచేస్తున్నటువంటి విద్యార్థులు సొంగ రాష్ట్ర కుమార్ గారు మంచి చక్కని డీసెంట్రలైజేషన్ వర్క్ పెట్టి అందరితో పనిచేస్తున్నారు. మనం ప్రతిష్టాత్మకంగా మన పట్టణానికి కూడా మంచి పనులు చేయించుకోవాలన్నా, మనకి ఏదైనా ఇండస్ట్రీ సోర్స్ అవకాశం ఉంది ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా మనం ఈ అభ్యర్థిని గెలిపించుకోగలిగితే మనకు వాయిస్ ఉంటుంది. కూటమి తరఫున కూడా మేము కూడా మాట్లాడగలుగుతాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎన్డీఏ అభ్యర్థిని పేరాబత్తుల రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఓటర్ దేవుళ్ళందరినీ కోరుకున్నాం. ఎందుకంటే మీరందరూ ఎడ్యుకేటర్స్, మీకు ఎవరికి మేము చెప్పాల్సిన అవసరం లేదు గుర్తు గురించి కానీ దేని గురించి కూడా. కానీ ఏంటంటే చిన్న చిన్న పొరపాటు జరగడం వల్ల మేము పదే ఆ గుర్తులు చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ 1వ నెంబర్ పక్కన పేరాబత్తుల రాజశేఖర్ గారి గుర్తు 1వ నెంబర్ సీరియల్లో ఉంటాం. ఆ పక్కన 1వ నెంబర్ వేసి మీ విలువైన ఓటుని పాడు చేయకుండా కంపల్సరీగా రాజశేఖర్ గారికి వేసి అఖండ మెజారిటీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే మన జంగారెడ్డికి సంబంధించి 2 బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటిది హై స్కూల్లో ఏర్పాటు చేశారు. 200 సీరియల్ నెంబర్ 264, 265, 266, 267 ఈ 4 నెంబర్లకు సంబంధించిన బూతు మన హై స్కూల్లో. అలాగే గర్ల్స్ హై స్కూల్లో 268, 269, 270 ఈ 2 బూతుల్ని అందరూ ఉపయోగించుకొని ఎవరికైనా మీకు ఏమన్నా చిన్న డౌట్ ఏమైనా వచ్చినా సరే మా 3 పార్టీల కార్యకర్తలు ఎవరనేది మీకు అందుబాటులోకి వస్తాం. మేము కంపల్సరీగా మీ సమయాన్ని కేటాయించి నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుద్దని అనుకోకుండా చాలా విజ్ఞతతో ఉన్నవారు మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా టైం కేటాయించుకుని ఆ ఒక్క ఓటు వేసి పేరాబత్తుల రాజశేఖర్ గారికి అఖండ మెజారిటీ గెలిపిస్తారని మా కూటమి తరఫున కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం గ్రామ శివారు తూర్పు వైపు బయలువాగు ఒడ్డున వేంచేసి ఉన్న ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం శివరాత్రికి ముస్తాబవుతోంది. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గాండ్ల తేనేలి సంఘం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు చేస్తున్నారు. ఎండ వేడికి నుంచి ఉపశమనం కలిగేందుకు భక్తులకు టిప్ టాప్ పందిళ్లు వేశారు. స్వామి కళ్యాణానికి వేదికను సిద్ధం చేశారు. దేవతామూర్తుల విగ్రహాలను శుభ్రపరిచే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. భారీ స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 11:16 శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరపనున్నట్లు తెలిపారు. ఉదయం 4:26 విఘ్నేశ్వర స్వామి పూజ, స్వామివారికి పంచామృత అభిషేకాలు, 8 గంటలకు కోలాటం, రూపాదేవి శిష్య బృందంచే నాట్య ప్రదర్శన, కళ్యాణం అనంతరం భారీ స్థాయిలో అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 2వ తేదీ 5 గంటలకు తేనీల సంఘం వారిచే నారసాలు, బీరంగాలు వేయనున్నట్లు చెప్పారు. విచిత్ర వేషాలు, సన్నాయి, బ్యాండ్ మేళాలతో లైటింగ్లతో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. గరిమెళ్ల ప్రభాకర్ శాస్త్రి, అనిపెద్ది విజయభాస్కర్, సత్యబాయి నిర్మల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు చేయనున్నట్లు తెలిపారు.
తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంన బయనేరు నదీ తీరం వెంచినటువంటి శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న జంగారెడ్డిగూడెం పట్టణ ప్రముఖులు మరియు జంగారెడ్డిగూడెం గాండ్ల తెల సంఘం వారిచే ప్రారంభిస్తున్నాం. రేపు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం స్టార్ట్ అయ్యి ఉదయం 11 గంటల నుంచి మహా అన్న సమారాధన కార్యక్రమంతో ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కమిటీ వారు నిర్ణయించారు. కావున జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా రేపు ఈ శివాలయానికి వచ్చి స్వామివారి కళ్యాణం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందని కోరుతున్నాం. అలాగే 2వ తారీఖు ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 3వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటల వరకు కూడా తెల్లవారులు శివనామ స్మరణ చేసుకుంటూ జాగరణ చేసుకుంటూ స్వామివారిని జంగారెడ్డి పట్టణంలో ఊరేగిస్తాం. ఈ ఊరేగింపు కార్యక్రమం చాలా విషయమైనది. ఎందుకంటే అన్ని దేవుళ్ళు ఊరేగిస్తారు, కానీ ఈ శివని మాత్రం మా సంఘ సభ్యులతోటి నాసాలు వీరంగాలు అనే కార్యక్రమం అది మీరు ఎక్కడ చూడరు. అది తెల్లవారులు కూడా ఆ కండ్లకి అగ్ని మండుతుండగా అవి నాలుగకి చేతికి కంట పుచ్చుకొని లయబద్ధంగా శివ పాత్రలు వేసే డాన్స్ లాగా మేము అడుగులేస్తూ ఉంటాం. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి విజయం చేసి కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమానికి జంగారెడ్డి రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, భక్తులు అందరూ కూడా వారు చూసింది వారుగా మాకు ఇచ్చి మేము ముందుకెళ్తానికి ఎంత సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా దాదాపు కూడా పేరు పేరున కూడా మా కమిటీ తరఫున నమస్కారం తెలుసు. గోదావరి గర్భంలో దేవగిరిపై వేచేసి ఉన్న పట్టిసీమ శైవక్షేత్రం శివరాత్రికి ముస్తాబాయింది. శివరాత్రి తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పట్టిసీమ శైవక్షేత్రానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆలయం వద్ద పటిష్టవంతమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవు వద్ద పోలీసు అధికారులు పహారా కాస్తున్నారు. గోదావరి దాటేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం విధి నిర్వహణలో నిమగ్నమైంది. రేవు నుంచి పట్టిసీమ శైవక్షేత్రం వరకు దారి పొడవునా చిరు వ్యాపారాలు ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ ముఖద్వారంగా వేంచేసి ఉన్న సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు ప్రతి మంగళవారం దాతల ద్రవ్య సహాయకాలంతో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. చింతల బజార్లో ఉన్న కంచర్ల జ్యువెలర్స్ అండ్ ఫినాన్సెస్ యజమాని కంచర్ల సత్యనారాయణ, లక్ష్మీ కేదారేశ్వరి దంపతులు కుమారులు, కోడళ్లు శ్రీరామ్ కుమార్, తేజస్వి దంపతులు అన్నదానం చేశారు. శ్రావణ్ కుమార్, సౌందర్య దంపతులు మనవళ్లు జ్యోతిద్ర శ్రీకర్, నిషార్ల ద్రవ్య సహకారంతో అన్నప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు. 1600 మందికి పూరి, బజ్జీ, 3 రకాల కూరలు, సాంబార్, పెరుగులతో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నాన్ని దుస్సాలతో సత్కరించారు. దాతల కుటుంబానికి శాలువా, ప్రసాదం, మెమోటోలతో సత్కారం చేశారు. ప్రతి మంగళవారం అన్నప్రసాద వితరణకు కావలసిన వస్తు ధన సహకారాన్ని అందించవలసిందిగా అధ్యక్షులు గండికోట బాబీ తెలిపారు. కోరిన కోరికలు తీర్చే భగవంతుడిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు ఆరాధిస్తుంటారని తెలిపారు. జీలుగుమిల్లిలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల నందు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి వీరభద్ర రాజశేఖరానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ పోలవరం శాసనసభ్యులు శ్రీ బాలరాజు ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో పలు విద్యా సంస్థలలో పర్యటించారు. ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కూటమి అభ్యర్థికి మద్దతు తెలియజేయాలని ఆశించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. మన పిల్లల కోసం ఖచ్చితంగా చాలా చదువున్నారు, జాబ్స్ లేవు. వాళ్ళ కోసం మన కోసం మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి. మన కోసమే ఎమ్మెల్యే గారు ఫైట్ చేసేటప్పుడు మనం కూడా ఆయన సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా కూటమి అభ్యర్థి కూటమి సపోర్ట్ చేస్తుంది, అలాగే అన్ని సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఒకసారి దీనికోసం మాట్లాడదామని మన ఎవరైతే మన విలేజెస్లో మనకి అటాచ్డ్ స్కూల్స్, ఎపిపీ స్కూల్స్ కానీ జీపీఎస్లు కానీ ఉన్నాయి, వాళ్ళు ఒక్కొక్కరు ఒక విలేజ్ నుంచి వస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మన టీచర్స్ చాలా మంది అప్లై చేసుకోలేదండి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా మంది అప్లై చేసుకోలేదు. మొత్తం తక్కువ మంది ఓటర్స్ ఉన్నారు. కానీ మనకు తెలియకుండా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు చాలా మంది అప్లై చేసి ఉన్నారు. వాళ్ళు విలేజెస్లో ఉంటారు, మనకు తెలియదు, వాళ్ళకి ఇక్కడ తెలియదు. కాబట్టి మనం ఖచ్చితంగా విలేజెస్కి వెళ్తాం. మనకు తెలిసిన టీచర్స్, జీపీఎస్ స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మన తరఫున కొంచెం ఇంటిమేషన్ ఇచ్చి ఎవరైతే ఉన్నారు గ్రాడ్యుయేట్స్ మీ తరఫున జీవో నెంబర్ 3 వస్తే మీకు ఖచ్చితంగా లబ్ధి పొందుతుంది. కాబట్టి దాని తరఫున మన ఎమ్మెల్యే గారు పోరాడుతున్నారు. కాబట్టి మన సపోర్ట్ ఉండాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీరభద్ర రాజశేఖర్ గారు కానీ ఆ ఇంటిమేషన్ ఒకటి ఇవ్వండి. ఖచ్చితంగా అది చేయగలిగితే మనం సక్సెస్ అయినట్టే. అందరికీ నమస్కారం అండి. రోజు ముఖ్యంగా మేము ఒక వ్యక్తి కోసం ఏది వచ్చామంటే ఆ వ్యక్తుల ఒక క్వాలిటీ, అలాగే ఆయన ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తి అయితేనే మేము మిమ్మల్ని చూడలేదు.
ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఖచ్చితంగా ఇతను మేనవత్వం రాజశేఖర్ గారు ఒక సమర్థుడైనటువంటి ఒక నాయకుడిగా, అలాగే సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేనవత్వం రాజశేఖర్ గారిని నియమించడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఎలాగైతే మీరు అందరూ కూడా ఎన్డీఏ కూటమిపై ఒక నమ్మకంతో ఆ రోజు మీరు బీజం వేశారు ప్రజలందరికీ. ఎందుకంటే ఉద్యోగస్తులందరూ కూడా తీసుకునే నిర్ణయాన్ని బట్టే ప్రజలందరూ కూడా నడుచుకుంటుంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్, జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 అండ్ 9440389800. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం. అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురువేగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంపులో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనార్థం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేశారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణ చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం ఇచ్చేసిన సుమారు 1200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరిపారు. స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,20,100 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలిపారు. స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు చేశారు. మార్చి 2వ తేదీన రాజమండ్రిలో జరిగే 2 ఐఎఫ్టీయూ సంఘాల విలీన సభను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి ఈస్ట్ రాష్ట్ర అధ్యక్షులు టి ప్రసాద్ పిలుపునిచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 2 కార్మిక సంఘాల గురించి చర్చించి దేశవ్యాప్తంగా విలీనమయ్యాయని, ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2 సంఘాలు మార్చి 2న రాజమండ్రిలో భారీ ప్రదర్శన, బహిరంగ సభల ద్వారా విలీనం కావాలని నిర్ణయించడంతో రాష్ట్ర కార్యవర్గం విజయవాడలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో కార్మిక వర్గ హక్కులపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలంటే విశాల కార్మిక ఐక్య ఉద్యమాలు నిర్మాణం చేయాలని, అలా చేయాలంటే విశాల దృక్పథంతో కార్మిక సంఘాల ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఎం వెంకటేశ్వర్లు, యు వెంకటేశ్వరరావు, జె వెంకటేశ్వరరావు, రాయపాటి హరికృష్ణ, భారతి, కెవి రమణ, జి గణేష్, బద్దా వెంకట్రావు, నాగేశ్వరరావు, బిఆర్ జ్యోతి పాల్గొన్నారు. రాజమండ్రిలో ఉదయం సభ జరుగుతోంది. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి అన్ని కార్మిక వర్గాలకి విజ్ఞప్తి చేస్తాము. భారత కార్మికోద్యమ నిర్మాణ ఆవశ్యకతను గుర్తించి
విప్లవ పదములో నూతన ప్రజాస్వామిక విప్లవ దృష్టితో 1975లో ఏర్పడిన భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU ఇటీవల తిరుపతిలో మహాసభ జరుపుకొని 2 ఏళ్ల క్రితం వివిధ రాష్ట్రాలతో కొత్తగా సంబంధాలు ఏర్పరచుకొని ఈశాన్య రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు కొత్తగా విస్తరిస్తూ త్వరలో మరింతగా దీన్ని విప్లవ కార్మికోద్యమాన్ని నిర్మాణం కోసం తక్షణ కర్తవ్యాలు కూడా చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్న దశలో ఈ విస్తరణలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో 2 IFTల మధ్య విలీనం కూడా జరిగింది. ఈ విలీనం అనేది రాష్ట్ర కార్మికోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ విలీనమైన సందర్భంగా రేపు మార్చి 2వ తారీఖు రాజమండ్రిలో 2 IFTల విలీన సభని IFTU రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర IFTU జిల్లా కమిటీలు, శ్రేణులు, కార్యకర్తలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కామవరపుకోట మండలం తాడిచర్ల నందు స్వయంభువై శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ వేడుకలు వైభవపేతంగా జరపనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడిచర్ల గ్రామంలో వేంచేసుకున్నటువంటి శ్రీ స్వయంభూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారికి మాఘబహుళ ఏకాదశి నుంచి మాఘబహుళ అమావాస్య వరకు, అనగా 24వ తారీఖు నుంచి 5 రోజుల పాటు 28వ తారీఖు వరకు ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. 24వ తారీఖు సోమవారం నాడు స్వామివారి ఏకాదశి సాయంత్రం 7 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, అలాగే 26వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకు దీపోత్సవము, అలాగే 9 గంటల నుంచి శివరాత్రి జాగరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖు ఈ శివరాత్రి ఉత్సవాల్లో భారీ అన్న సమారాధన కార్యక్రమం, 11 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం, సాయంత్రం 4 గంటలకు స్వామివారి గ్రామోత్సవం, భారీ ఏర్పాట్లతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం, పవళింపు సేవ, ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులకు ఇదే ఆహ్వానము. ఎట్టకేలకు జంగారెడ్డి మండలం లక్కవరం రెడ్డిపేట ఫౌండేషన్ ప్లస్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యాన్ని జిల్లా అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. తరగతి గదులను బహిష్కరిస్తేనే కానీ జిల్లా అధికారులు స్పందించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. అన్ని తప్పులు చేసిన హెచ్ఎం సుబ్రహ్మణ్యానికి తమ గ్రామంలోని హైస్కూల్ పోస్టింగ్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. తాము ఆందోళనకు దిగితేనే కానీ సస్పెండ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని తప్పులు చేసిన హెచ్ఎంను ముందుగా సమర్థించి ఇప్పుడు సస్పెండ్ చేశారని అన్నారు. ముందుగానే సస్పెండ్ చేస్తే బాగుండేదని పేర్కొన్నారు. ఎప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శివరాత్రికి సిద్ధమైన జంగారెడ్డిగూడెంలో బైనూరు శివాలయం, భారీగా ఏర్పాటు చేసిన గాండ్ల తేనీల సంఘం. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరంబత్తుల రాజశేఖరానికి మద్దతు ఇవ్వాలంటున్న కూటమి నాయకులు. ముగిసిన ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్సీ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న రిసెప్షన్ సెంటర్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రి సెల్వి. జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయంలో వేంచేసుకున్న పంచముఖ వరద శివలింగాకారానికి భక్తులే స్వయంగా అభిషేకాలు చేసే అవకాశం వినియోగించుకోవాలంటున్న ఆలయ కమిటీ. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు, విద్యార్థులపై అవమానకరంగా ప్రవర్తించిన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం హెచ్ఎం సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.